హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఆర్ జ్యువెలర్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ కలెక్షన్. మీకు ఈ జ్యువెలరీ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీయాలండి, ఎందుకంటే ప్రైస్ లేకపోతే కనుక మీకు రిప్లైస్ అన్నవి లేట్ అవుతాయి. సో ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్గా మీకున్న డౌట్ని క్లియర్గా మెన్షన్ చేసి చెప్పండి. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాము. సో మీరు క్లియర్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి, ఎందుకంటే మీకు వన్స్ పార్సల్ రిసీవ్ అయిన తర్వాత మీరు మళ్ళీ మేడం మేము ఇది గోల్డ్ ఫినిష్ అనుకున్నాము, మ్యాట్ ఫినిష్ వచ్చింది, లేదంటే మ్యాట్ ఫినిష్ అనుకున్నాము, ఇంకా వేరే ఫినిష్ మెహందీ ఫినిష్ ఇలా ఏమైనా వచ్చాయి అంటే కనుక మళ్ళీ వాటికైతే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఆప్షన్ అయితే ఉండదండి. ఎందుకంటే మీరు ముందే క్లియర్గా క్లారిటీగా తెలుసుకొని బుక్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఏమైనా కూడా డౌట్స్ ఉన్నాయి, ఏ డౌట్స్ అయినా సరే, లైక్ ఫినిషింగ్ గురించి కానీ లేదంటే లెంత్ గురించి, ఇంకా ఇయర్ రింగ్స్ అయితే పుష్ బ్యాక్ స్క్రూ బ్యాక్, ఎందుకంటే ఇయర్ రింగ్స్లో పుష్ బ్యాక్ ఉంటాయి, స్క్రూ బ్యాక్ ఉంటాయండి. కొన్నిటికి ఇక్కడ మెన్షన్ చేస్తాము, వీడియోస్లో చూపిస్తాము. కొన్ని అలా మెన్షన్ చేయకుండా మర్చిపోయినవి లేదా వీడియోస్లో చూపించలేకపోయినవి మీరు మాకు ఒక స్క్రీన్ షాట్ పంపించి తెలుసుకోవచ్చండి. మేడం ఇవి స్క్రూ బ్యాకా లేదంటే పుష్ బ్యాకా అని చెప్పి అడిగితే కనుక మేము మీకు క్లియర్ చేస్తాము. అలానే లెంత్ గురించి కూడా ఎంత లెంత్ ఉంది అని చెప్పి క్లియర్ చేస్తామండి. ఈ హారం కానీ లేదంటే ఇంకా బీట్స్ కలెక్షన్ కానీ ఏవైనా కూడా లెంత్ కూడా మీకు క్లియర్గా మేము 26 ఇంచెస్ 24 ఇంచెస్ ఇలా ఎన్ని ఇంచెస్ అయితే అన్ని ఇంచెస్ మీకు క్లియర్గా చెప్తాం. ఇంకా వీడియోస్లో మీకు ఏవైనా క్లారిటీగా కనిపించకపోయినా లేదంటే ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, మేము సరిగ్గా అబ్జర్వ్ చేయలేకపోతున్నామన్నా కూడా, అంటే మీకు కలెక్షన్ అన్నది ఎక్కువ చూపించాలి అని చెప్పేసి వీడియో అన్నది ఫాస్ట్గా మూవ్ చేస్తుంటామండి. కాబట్టి మీకు ఏమైనా కూడా డౌట్ ఉన్నా కూడా మీకు క్లారిటీ కావాలనుకుంటే ఆ జ్యువెలరీని ఒకసారి స్క్రీన్ షాట్ తీయండి, ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీయాలండి. స్క్రీన్ షాట్ తీసి మాకు ఒక మెసేజ్ సెండ్ చేయండి, మేడం ఇది క్లారిటీగా మాకు వీడియో సెండ్ చేయండి లేదా పిక్స్ సెండ్ చేయండి అని చెప్పి ఒక మెసేజ్ సెండ్ చేస్తే మీకు ఆ వీడియో అన్నది మేము మీకు సపరేట్గా సెండ్ చేస్తాము. సో మీరు అక్కడ క్లియర్గా చూసుకొని మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీయాలండి, ప్రైస్తో స్క్రీన్ షాట్ తీయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మీరు ఏమైనా ఓల్డ్ కలెక్షన్ నుంచి అంటే ఓల్డ్ వీడియోస్ నుంచి మీరు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఒకసారి మీరు ఆ వీడియో మీద డేట్ అన్నది మెన్షన్ చేసి ఉంటామండి. సో ఆ డేట్ అన్నది మాకు మెన్షన్ చేస్తే కనుక మీకు పిక్స్ అనేవి క్లారిటీగా పంపిస్తాము. అండ్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అన్నిటి జ్యువెలరీస్కి ప్రైజెస్ గుర్తుపెట్టుకోవడం అయితే ఇంకా పాసిబుల్ కాదు కదండి. సో లేటెస్ట్ అయితే గుర్తుంటాయి కానీ అన్నీ గుర్తుపెట్టుకోవడం పాసిబుల్ కాదు. కాబట్టి సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండి. మీరు ఓల్డ్ వీడియోస్ నుంచి ఏవైనా కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అండ్ అక్కడ మీకు మెన్షన్ చేసిన డేట్ అనేది మాకు ఒకసారి మీరు మెసేజ్ చేయండి. సో మీకు ఫాస్ట్గా రిప్లైస్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుందండి అలా చేస్తే. లేదంటే కనుక మేము ఇక్కడ చెక్ చేసుకొని మీకు మళ్ళీ ప్రైజెస్ అన్ని చెక్ చేసుకొని చెప్పేసరికి లేట్ అవుతుంది, కాబట్టి మీకు రిప్లైస్ అనేవి లేట్ అవుతాయి. కాబట్టి మీరు అండర్స్టాండ్ చేసుకుని అక్కడ మీకు ప్రైజెస్ కానీ లేదంటే డేట్ కానీ మెన్షన్ చేస్తే కనుక మీకు ఫాస్ట్గా అన్నది రిప్లై అన్నది వస్తుంది. ఇంకా ఇయర్ రింగ్ సైజెస్ మేడం ఇవి స్మాలా లేదంటే మీడియమా బిగ్గా అని అడుగుతున్నదండి. అవి మీరు మేము హ్యాండ్ మీద పెట్టినప్పుడు ఇయర్ రింగ్ సైజెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఆ ఒపీనియన్ చెప్పడానికి అవ్వదు కదండి. ఎందుకంటే ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నా ఒపీనియన్ ఒకలా ఉంటుంది, ఇంకొకటి ఇంకొకలా ఉంటుంది. నాకు అవి స్మాల్ సైజ్ అనిపించినా కొంతమందికి అవి బిగ్ సైజ్ లాగా కనిపిస్తాయి. కాబట్టి అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, కాబట్టి అవి మీరు హ్యాండ్లో అబ్జర్వ్ చేసుకుంటే మీకు అర్థమవుతుందండి అవి మీకు స్మాల్గా అనిపిస్తాయా లేదంటే మీడియం సైజా బిగ్ సైజా అన్నది మీకు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని నాకు బిగ్గా అనిపించవచ్చు, కొన్ని బిగ్గా ఉన్నా కూడా నాకు అంటే నా ఒపీనియన్ ప్రకారం అవి మీడియం సైజ్ అవ్వచ్చు, కానీ మీకు అవి పెద్దగా అంటే కొంచెం చిన్న సైజ్ పెట్టుకునే వాళ్ళకి అవి పెద్దగా అనిపించవచ్చు. కాబట్టి హ్యాండ్లో అయితే కంపల్సరీ హ్యాండ్లో అబ్జర్వ్ చేసుకోండి, అది ఒక చెప్పడానికి అయితే అవ్వదండి. కాబట్టి హ్యాండ్లో అయితే మీరు ఇయర్ రింగ్ సైజెస్ని అబ్జర్వ్ చేసుకొని మీడియమా బిగ్ సైజా లేదంటే స్మాల్ సైజా అన్నవి చూడండి. అండ్ కొన్నిటికి స్క్రూ బ్యాకా పుష్ బ్యాకా అని చెప్పి కొన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తామండి. చెయ్యని వాటికి మీరు మాకు మెసేజ్ చేసి ఇది పుష్ బ్యాకా లేదంటే స్క్రూ బ్యాకా అని చెప్పి మీరు క్లారిటీ తీసుకోవచ్చు. సో ఇయర్ రింగ్స్ అయితే మీరు ఇక్కడ మేము హ్యాండ్లో ఫింగర్స్ మీద పెట్టినప్పుడు మీ సైజ్ అనేది అబ్జర్వ్ చేసుకొని బిగ్గా స్మాలా మీడియం సైజ్ అనేది చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఈ జ్యువెలరీ అనేది ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ వచ్చేసి మీకు ఏమైనా జ్యువెలరీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీయాలండి. స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ 7799504067 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా. మీరు అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ చేయాలండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవండి. ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సో షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు. ఓన్లీ పేమెంట్ అయితే మాత్రం సిఓడి ఆప్షన్ లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. లైక్ గూగుల్ పే, ఫోన్పే ఇలా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది.
సిఓడి ఆప్షన్ అయితే లేదు. సో మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ని సెండ్ చేయాలండి. పేమెంట్ స్క్రీన్ షాట్ సెండ్ చేసి తర్వాత అడ్రస్ సెండ్ చేయాలి. మీ క్లియర్ అడ్రస్ అన్నది ఉండాలి. పిన్ కోడ్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏది మిస్ అవ్వకూడదు. ఏదైనా మిస్ అయినా మీ పార్సల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేరే అడ్రస్కి డెలివరీ అవుతుంది. లేదంటే కనుక మీ పార్సల్స్ అనేవి మూవ్ అవ్వండి. కాబట్టి మీ అడ్రస్ అనేది క్లియర్గా, మీ పిన్ కోడ్ కానీ లేదంటే ఫోన్ నెంబర్ కానీ క్లియర్గా ఉండాలి. ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా ఉండాలండి. లేదంటే కనుక మీకు అక్కడికి వచ్చిన తర్వాత డెలివరీ వాళ్ళు ఫోన్ చేసినా మీ ఫోన్స్ కలవకపోయినా కూడా పార్సల్స్ అనేవి రిటర్న్ అవుతాయి. కాబట్టి అడ్రస్ అన్నది క్లియర్గా కంపల్సరీ పిన్ కోడ్ కానీ మెయిన్గా పిన్ కోడ్ ఫోన్ నెంబర్ అన్నది ఎక్కడ మిస్ అవ్వకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి మీ అడ్రస్ అన్నది సెండ్ చేయాలి. సో అప్పుడే మీకు పార్సల్ అనేది కరెక్ట్గా రీచ్ అవుతుంది. మీరు అనుకున్న టైంకి రీచ్ అవుతుంది. లేదంటే కనుక పార్సల్స్ అనేవి ఒక్కొక్కసారి వెనక్కి వస్తాయి. కాబట్టి మీరు కంపల్సరీ అడ్రస్ అన్నది 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి సెండ్ చేయండి. ఇంకా ఎన్ని డేస్కి డెలివరీ అవుతుంది అని చెప్పి డౌట్ ఉందండి. ఎన్ని డేస్కి డెలివరీ అవుతుందంటే కనుక మీకు రెడీ టు డిస్పాచ్ ఐటమ్స్ అయితే 1 వీక్ to 10 days డెలివరీ టైం పడుతుందండి. అండ్ మేకింగ్ ఐటమ్స్కి ఆల్రెడీ మీకు తెలుసు కదండి, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మేకింగ్ ఐటమ్స్కి అయితే 2 weeks డెలివరీ టైం అండి. కంపల్సరీ 2 weeks డెలివరీ టైం ఉంటుంది. సో మేకింగ్ ఐటమ్స్కి మేము వెయిట్ చేస్తాము అంటేనే 2 weeks వెయిట్ చేస్తామంటే మాత్రమే ఆర్డర్ చేసుకోండి. మీరు ఆర్డర్ చేసుకునే ముందే మేడం ఇది మేకింగ్ ఐటమా లేదంటే రెడీ టు డిస్పాచా అని చెప్పి తెలుసుకుని ఆర్డర్ చేయండి. ఎందుకంటే వన్స్ మీరు బుక్ చేసిన తర్వాత ఏమంటున్నారంటే మేడం మీరు తొందరగా వస్తుంది అనుకున్నాము అని అంటున్నారు. మేకింగ్ ఐటమ్స్ అయితే తొందరగా రావండి. సో ముందే మీరు మేకింగ్ ఐటమా కాదా అని చెప్పి మీరు కన్ఫర్మ్ చేసుకొని బుక్ చేసుకోండి. మేకింగ్ ఐటమ్ అయితే 2 weeks కంపల్సరీ డెలివరీ టైం అయితే ఉంటుంది. నేను మ్యాక్సిమం అన్నిటికీ చెప్తానండి, అందరి కస్టమర్స్కి అందరికీ చెప్తాను 2 weeks డెలివరీ టైం అని చెప్పి. మేకింగ్ ఐటమ్స్ అయితే ఒక్కొక్కసారి మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి తెలుసుకొని మేడం ఇది మేకింగా కాదా అని చెప్పి తెలుసుకొని బుక్ చేసుకోండి ముందే. ఎందుకంటే ఇన్ కేస్ నేను అలా మర్చిపోయినా కూడా తర్వాత మీరు బుక్ అయిన తర్వాత మీరు చెప్పలేదు కదా అని అంటారు. నేను ఒక్కొక్కసారి మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ ఆర్డర్స్ అన్నిట్లో ఏదో ఒక కస్టమర్కైనా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి తెలుసుకోండి మేడం ఇది మేకింగా కాదా అని చెప్పి ఒక్కసారి అడగండి. మేకింగ్ అయితే మేకింగ్ అని చెప్తాను, 2 weeks డెలివరీ టైం చెప్తాను. ఓకేనా. నార్మల్ ఐటమ్స్కి 1 week to 10 days టైం పడుతుందండి. అన్ని డేస్ ఎందుకు అంటున్నారు, ఎందుకంటే మేము ఫాస్ట్గా 1 or 2 daysలో డిస్పాచెస్ అనేవి అయినా కూడా మీకు కొరియర్ వల్ల లేట్ అవుతుందండి. ఒక్కొక్కసారి పార్సిల్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి, ఇంకా ట్రాన్స్పోర్టేషన్లో లేట్ అవుతుంటాయి. కాబట్టి మీకు ఇంకా హాలిడేస్ టైం కూడా ఉంటుంది. సో సండేస్ ఇలా టైంలో హాలిడేస్ ఉంటాయి. కాబట్టి సో 1 week to 10 working days అయితే టైం పడుతుందండి. పార్సిల్స్ మూవ్ అవ్వవు కాబట్టి లేట్ అవుతుంది మీకు. మేము ఫాస్ట్గా డిస్పాచ్ చేసినా కూడా కొన్నిసార్లు లేట్ అవుతుంది. కాబట్టి రెడీ టు డిస్పాచ్ ఐటమ్స్ 1 week to 10 days టైం పడుతుంది. కొన్నిసార్లు కొంతమందికి ఫాస్ట్గానే 2-3 daysలోనే డెలివరీ అయిన టైమ్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే మేము మ్యాక్సిమం టైం 1 week to 10 days చెప్తాము. ఇంకా మేకింగ్ ఐటమ్స్కి 2 weeks డెలివరీ టైం అండి. ఇంకా లాస్ట్ వీడియోలో గివ్ అవే గురించి అనౌన్స్ చేశానండి. సో కామెంట్స్ అయితే వెంటనే స్టార్ట్ చేయండి. కామెంట్స్ లైక్స్ వెంటనే స్టార్ట్ చేసేయండి. మీ లైక్సే నాకు ఒక బూస్టప్ అండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్తో బెస్ట్ ప్రైస్తో మేము ముందుకు వస్తాను. సో లైక్ చేయడం అయితే మర్చిపోదు. నా కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.